మాట దారి తప్పితే తోటలా పేలుతుంది. సామాన్యుడు ఎప్పుడైనా నోరు జారితే పెద్దగా నష్టమేమీ జరగదు. అదే రాజకీయ నాయకులు, అందులోనూ అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడితే అది తెచ్చే తంట అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. పనిగట్టుకుని ఎవరైనా మాట తూలితే దానిని ఖండించాల్సిందే. కానీ ఎవరిని ఉద్దేశించకుండా యాదాలాపంగా ఒక మాట అంటే ఆ మాట మమ్మల్నే అన్నారని పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తే, ప్రాంతాల రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తే ఇప్పుడదే జరిగింది. కోనసీమ రైతుల బాధలు వినడానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చగా కలకలలాడే కోనసీమకు దిష్టి తగిలిందని, అందుకే కొబ్బరి చెట్లు తలలు వాల్చేశాయని వ్యాఖ్యానిస్తే అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అదిగో పవన్ మమ్మల్నే అన్నాడు, మేమెందుకు దిష్టి పెడతాం, మాకేంటి పని? మమ్మల్ని అవమానించిన పవన్ కళ్యాణ్ మాకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే మా రాష్ట్రంలో తిరగనివ్వం, ఆయన సినిమాలు ఆడనివ్వం అంటూ వేరంగం వేస్తే ఏం చెయ్యాలి? ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? మాట పెట్టిన మంట. వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్ ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు. డోంట్ మిస్ ఇట్.